హాయ్ అండి అందరికీ. మేమైతే సోమవారం తోటకెళ్ళామండి. ఆ వీడియో ఇప్పుడు పంపిస్తున్నానండి. కుదరలేదండి పంపడానికి, టైం చాలా. అందువల్ల ఇప్పుడు పంపిస్తున్నానమాట. మేము హ్యాపీగా హాయిగా తోటకెళ్తున్నాము. తోటకెళ్ళి అటునుంచి మా అమ్మగారిని కూడా కలిసి వస్తామన్నమాట. చూడండి, మేము వెళుతూ తీసామండి. వీళ్ళు ఎక్కడో స్లాబ్ ఏటాకి వెళ్తున్నారు. అమ్మాయిలు చూడండి ఎంత చక్కగా నుంచొని వెళ్తున్నారు. మేము వెళ్ళగానే ప్రేయర్ చేసుకుంటామండి, ఎవరిమైనా అంతే. తర్వాత ఇప్పుడు అరగంట అయింది. ఇక వాక్యం వింటూ వీడియో తీస్తున్నాను అనమాట. మీరందరికీ చూపించాలి కదా మా సన్నిధి. మా ప్రేయర్ అయిపోయింది. ఇక్కడికి వస్తే మాత్రం టీ తాగకుండా వెళ్ళమండి. టీ చాలా చాలా బాగుంటుంది. అందుకని బయట చైర్ వేసుకొని అలా మరీ కూర్చొని ఆస్వాదించుకుంటూ టీ తాగుతున్నాము. ఎంత హాయిగా ఉంటుందో ఈ సన్నిధికి వచ్చి కూర్చుంటే. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మాకైతే మాత్రం. అందరు టిఫిన్లు చేస్తారు, భోజనాలు కూడా ఉంటాయి. భోజనాలు పెడతారు. మనకి ఏ లోటు ఉండదు అనుకోండి ఈ తోటలో. అబ్బబ్బా ఏమి జనమో చూడండి. చుట్టుపక్కల ఊర్లల్లో వాళ్ళు ఆటో మాట్లాడుకొని ఎక్కి మళ్ళీ ప్రేయర్ అయిపోయేదాకా ఉండి మళ్ళీ ఆటోలో వెళ్తారు. ఇక్కడ దొరకవు చూడండి, నడకే కష్టమవుతుంది. ఇంకా నయం, ఇంకా వెళ్ళిపోయారు. మేము రోడ్డు మీదకి వచ్చేసారు. చాలామంది జనం, బస్సులేంది, ఆటోలేంది, బళ్ళే. అబ్బబ్బబ్బబ్బ ఇసుకేస్తే రాలదనుకోండి ఒక్కసారి. ఇదేంటి వీడియో చూసి నేను అనుకున్నా, కానీ కాదు, వస్తున్నా చూడండి. అయితే ఇద్దరు బాడీలు ఒకలాగే ఉన్నాయి చూడగానే వీడియోలో. అయితే చెరుకులు తిందామని, అసలు ఎలా ఉందా అని చెప్పి ఒకటి తీసుకొని తిన్నాను. చాలా బాగున్నాయి. అందుకని ఇంకోటి తీసుకుంటున్నాను. ఈ ఆడవాళ్ళు అంటున్నారు, ఏమండి ఎవరు తీసుకున్న వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకోండి, కలిపి తీసుకున్నారనుకోండి మేము పంచుకోలేక అల్లాడాలి, సరేనా? ఎవరు ఎవరే తీసుకోండి అంటున్నారు. మేము ఎప్పుడు వచ్చినా తోటకు వస్తే తప్పకుండా మీకు చూపించకుండా మాత్రం పోవండి. చూడండి తోటలో కాయలు ఇప్పుడే కోసారండి. కేసులు బయటకు వచ్చినాయి రోడ్డు మీదకి. అక్కడే అమ్మేస్తున్నాడు ఆయన చక్కగా. ఎంత తక్కువలో ఉన్నాయో టమాటాలు రేటు. ఇప్పుడే చాలా కోసేశారు. ఇంకా అన్నీ పచ్చికాయలే ఉన్నాయి అన్నమాట. అదిగోండి పచ్చివే అన్నీ కోసేశారు. తోటమాలి అక్కడ నుంచొని ఉన్నాడు చూస్తా. ఆసామి కాయలన్నీ రోడ్డు మీద పెట్టుకున్నాడు అమ్మటానికి. అయికోండి చాలా, అసలు ఎంత చీపు. కేజీ 10 రూపాయలు బుడ్డ కాయలు. అవి అసలు ఎవరు తీసుకోవట్లా. 20 రూపాయలు పెద్ద కాయలు, కండగల్ల కాయలు చాలా చాలా బాగున్నాయి అనుకోండి. ఇంకా మేమైతే తీసేసుకున్నాం. ఆయనే ఆసామి. ఎక్కేసేసాం. తోట నుంచి రోడ్డు ఎక్కామన్నమాట. మాకు ఒక 50 రూపాయలకి ఇవ్వమన్నాం. కేజీ 20 కదా, 2 కేజీలన్నర ఇచ్చాడు ఆయన. మేము ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఇంకా అందరూ పోయేవాళ్ళంతా కొనుక్కోవడమే. అదేంటోనండి, మీ షాప్కి వెళ్ళిన ఖాళీగా ఉంటుందా? వెళ్తామా, మా చుట్టే జనం వచ్చేస్తారు గుమ్మిగుడి. మరి మా చెయ్యి అలాంటిదన్నమాట. బోడీ చేస్తుంటే చాలు వాళ్ళకి ఇంకెక్కువగా జనం వచ్చేస్తారు. నేను అట్ట అనుకుంటాం. మంచే అనుకోవాలి కదా. అప్పటికి 4 టైము. తోట నుంచి వస్తూ 4 అయింది. అన్నీ చూసుకొని మా అమ్మగారిని కలిసి ఇంకా అటు నుంచి షార్ట్ కట్లో ఇటు టమాటాలు కోసి చూడండి ఎన్ని ఉన్నాయో. భలే కాటా కూడా రెడీగా పెట్టుకున్నాడు. ఈ టమాటాలన్నీ అయిపోతాయా ఈ నైట్ కల్లా అని అడిగితే, అయ్యో ఉండవమ్మా, ఇంక 2 గంటల్లో అయిపోతాయి. అటు ఇటు కార్లలో, బస్సుల్లో, ఆటోలలో, బైకుల్లో వీళ్ళందరూ ఆపి మరీ డ్రైవర్ కూడా, బస్ డ్రైవర్ ఆపి మరీ కొనుక్కొని పోతారంట. అవునా అనిపించింది. నిజమే కదా, మరి తక్కువలో ఉండి మంచి కాయలు తాజాగా అప్పటికప్పుడు కోసిన కాయలు కదా, మరి తీసుకెళ్ళాలనిపించిద్ది. చూడండి, ఒకళ్ళు తీసుకుంటే ఒకళ్ళు తీసుకోవాలని 20 రూపాయలే కదా అని
చూడండి తోట, ఈ తోటకి ఈ వాటరే పెడతారంట, ఈ కాలువలో నీళ్ళు. అక్కడ వరకు ఎందుకు ఆపారు అని అంటే, అక్కడ ఇంకా పొలాలలో పెట్టేదేం లేదమ్మా, అయిపోవచ్చింది పంట, కాపు అయిపోయింది, అందుకని ఇంకా ఆపేశాం అని చెబుతున్నాడు ఆయన. చూడండి రోడ్డు అవతల కుప్ప పోసారు వంకాయలు, టమాటాలు అయితే నేను కాలుతో నొక్కి చూశాను, గట్టిగా ఉన్నాయి, 10 రూపాయలేనంట. ఎవరు కొంటల్లా. స్కూటీ తిప్పి నన్ను ఎక్కించుకోవడానికి తిరిగి వస్తున్నారనమాట. ఇక ఎక్కడ దిగం, ఇంటి దాకా ఆపం.